అందరికీ నమస్కారం అండి. ఇవి నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను. ఇది వచ్చి కోకోపీట్ 1 kg ఉంది. ఇది ఇండోర్ ప్లాంట్స్ చేద్దామని తీసుకున్నాను. ఇంకో ప్రోడక్ట్ వచ్చి ఈ వాటర్ ట్యాప్ ఇది వాటర్ ట్యాప్కు అటాచ్ చేస్తారు చూడండి. అది పైప్ ఉంది, పాత్రలు తోముకునే కష్టంగా ఉందనేసి ఇది తీసుకునేది జాయిన్ చేద్దాం అనేసి. ఈ థర్డ్ వన్ వచ్చి ఇది బెడ్ కవర్ అండి. ఇది బెడ్ కవర్ అంటే వాటర్ ప్రూఫ్, బెడ్ పైన వేసుకునేదానికి. ఇది మనం వాటర్ అంతా పడినా, టీ పడినా ఇట్లా మరకలు పడకుండా ఇది వాటర్ ప్రూఫ్ అనమాట. ఇది డస్ట్ ప్రూఫ్ కూడా, డస్ట్ కూడా పైనే ఉండిపోతుంది, బెడ్కి ఏం అంటుకోదు. మనము దీన్ని డస్ట్నంతా ఇదిలి చేసి వాషింగ్ మిషన్లో వేసుకుంటే సరిపోతుంది. లేకపోతే కాస్ట్లీ బెడ్స్ అంతా పాడైపోతాయి. నాకు ఇది 1000 బిలోలోనే వచ్చిందండి. ఆల్రెడీ బెడ్కి వేసి వాడుతున్నాను, బాగుంది. నేను ఇంతకుముందు రెడ్ తీసుకున్నాను, ఈసారి వచ్చి గ్రే కలర్ తీసుకున్నా. ఇది చూడండి, ఇది వాటర్ ప్రూఫ్ ప్లస్ ఇది డస్ట్ అంతా వస్తుంది కదా, కాళ్ళకు దుమ్ము, అది దీనిపైనే నిలిచిపోతుంది. మనం బాగా దీన్ని ఇదిలి చేసి వాషింగ్ మిషన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ బెడ్ అనేది మనకి కాస్ట్లీగా కొంటాం కాబట్టి అది పాడవకుండా ఉంటుంది. లేకపోతే బెడ్ మనం బయట ఎండలో వేసి దాన్ని డస్ట్ అంతా క్లీన్ చేసుకొని చాలా ప్రాబ్లం అవుతుంది కదా. 30,000 40,000 పెట్టి కొనుక్కునే కానీ దాన్ని సేఫ్గా ఉంచుకోవడానికి ఈ 1000 రూపీస్లో ఇది కొనుక్కోవడం బెస్ట్. ఒకసారి వాడండి, వాడితే మీకు కూడా తెలుస్తుంది. ఈ ప్రోడక్ట్ బాగుంటుందండి. ఫోర్త్ వన్ వచ్చి మాప్ అండి, బాత్రూమ్ క్లీనర్. బాత్రూమ్ క్లీన్ చేసుకోవడానికి. ఇదేమో వాటర్, మన బాత్రూమ్ క్లీన్ చేసేసిన తర్వాత దీన్ని పట్టుకొని ఇట్లా అంటే వాటర్ కూడా క్లీన్ అయిపోయి బాత్రూమ్ అంతా డ్రై అయిపోతుంది. బాత్రూమ్ అంతా తడిలో ఉంటుంది కదా, ఆ తడి లేకుండా చేసుకోవచ్చు.
నాకు బాత్రూమ్ క్లీన్ చేయడం కొంచెం కష్టంగా ఉందండి. ఏమైందంటే వంగి చేయాలంటే నడుము వస్తుంది. అందుకనేసి ఈ ప్రోడక్ట్ తీసుకున్నాను. ఇట్లా జాయిన్ చేసుకోవాలి. చూపించాను ఈ మధ్యలో. దీన్నేమో కింద ఈ రాడ్కి ఈ క్యాప్ తీసి ప్లాస్టిక్ మనకు చేయి కుచ్చుకోకుండా ఈ ఆరెంజ్ కలర్ క్యాప్ ఇలా రౌండ్గా ఉండదు చూడండి. దీంట్లో నట్ ఇవేమి లోపల నట్ ఏం లేదండి, రాడ్ ఏం లేదు, జస్ట్ ఇలా ప్రెస్ చేయడం. దీన్ని ఇట్లా తీసేసి ఇట్లా పెట్టి గట్టిగా ప్రెస్ చేయాలి. చేస్తే కూర్చునేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఇట్లా పెట్టి ఇట్లా తిప్పేసుకోవడం. చూడాలి, వాడితే తెలుస్తుంది ఇది ప్రోడక్ట్ ఎలా ఉంది ఏమి. ఇది మూవబుల్ అండి. ఇట్లా ఇవి నాకు టోటల్గా ఈ 4 ఐటమ్స్ వచ్చి 1783 రూపీస్ పడ్డాయండి మొత్తం. ఈ 4 ఐటమ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.